ఒకరోజు అంట దేవుని సందులో ఈ దైవజనుడు అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడంట. చేస్తూ ఉండగా, అయ్యా అందరిని ఆశీర్వదిస్తున్నావు, అందరూ వర్ధిల్లుతున్నారు, అందరూ కూడా సంతోషంగా జీవిస్తున్నారు, ఎందుకనయ్యా ఆ కుటుంబం వర్ధిల్లలేకపోతుంది, ఎందుకయ్యా ఆ కుటుంబం ఆశీర్వదించబడట్లేదు అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడంట, వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కారణం నువ్వే ఆ కుటుంబం ఆశీర్వదించబడకుండా అడ్డంగా ఉన్నావు అని అన్నాడంట. ఇదేంటయ్యా నేనేం చేశానయ్యా అని ప్రార్థన చేసుకుంటుంటే, వాళ్ళు కష్టపడిన దాంట్లో దేవుని సందులో వాడమని ఇస్తున్నారు కదా, అది నువ్వు వాడుకోకుండా మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నావు, వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదం నీవే అడ్డుగా ఉన్నావు, రావాల్సిన ఆశీర్వాదం నీవే దొంగిలిస్తున్నావు అన్న మాట వినపడగానే వెంటనే ప్రార్థన ముగించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉండగానే ఆవిడ మరలా గ్లాసులు వేసిన పాపల ఆ చిల్లరంతా తీసుకొచ్చి అయ్యగారి చేతులు పెట్టుకో అనుకుందంట. ఎందుకు ఆయనకి ఇచ్చినా మరలా ప్రార్థించి నాకే ఇచ్చేస్తారు కదా అనుకుందంట. ఇవ్వగానే ఆయన ప్రార్థన చేసి వాటిని ప్రార్థన జేబులు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అవి పరిచయలో ఖర్చు పెడుతూ ఉండగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆమెను చెప్పండి. ఆ చిన్న టీ కొట్టు ఎన్ని సంవత్సరాలను అలాగే ఉంది, కానీ ఆ రోజు నుంచి ఆ టీ కొట్టును దేవుడు విస్తరించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి వాళ్ళ వ్యాపారం పెరగడం మొదలుపెట్టింది. ఒకప్పుడు చిన్న పూరి గుడిసె కూడా లేదు, రాను ఒక 2 అంతస్తులు ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కార్యాన్ని చేశాడు. ఒకప్పుడు సైకిల్ కూడా లేని పరిస్థితి, వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెంది కారులో తిరిగేట్లుగా నా దేవుడు చేశాడు. గట్టిగా ఆమెను చెప్పండి. అలా అని చెప్పి డబ్బులు ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పట్లేదండి. వాళ్ళు ఇచ్చింది 10 రూపాయలైనా దాన్ని తీసుకుని ప్రార్థన చేసి దాన్ని ఆశీర్వదిస్తే దేవుడు దాన్ని 100 దీవించబోతున్నాడు. అది తెలియక నేను కూడా కొన్నిసార్లు నేను డబ్బుల కోసం ప్రార్థన చేయలేదని కొన్ని సార్లు వద్దనేవ్వండి. కానీ తర్వాత ఈ మాట విన్న తర్వాత నుంచి నేను ఏం చేసిన తెలుసా, వాళ్ళు 10 రూపాయలు పెట్టిన రూపాయి ఇచ్చినా సరే ముందు తీసుకుని ప్రార్థన చేస్తున్నా. ఎందుకనంటే నేను వాళ్ళ ఆశీర్వాదానికి అడ్డంగా ఉండకూడదు, నేను వాళ్ళ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉండకూడదు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన నోటితో ఏది పలికితే అది నెరవేర్చబడుతుంది, మన నోటితో ఏది పలికితే అది జరుగుతుంది. ఎప్పుడంటే నీ నోటిని దేవుడు వాడగలిగిన ఖడ్గంగా చేసినప్పుడు. డబ్బు కాదు మనల్ని వాడగలిగిన ఖడ్గంగా చేసేది, కనకం కాదు మనల్ని వాడగలిగిన ఖడ్గంగా చేసేది, కారు కాదు మనల్ని వాడగలిగిన ఖడ్గంగా చేసేది. ఈ రోజు నుంచి నీ నోరు ఒక వాడగలిగిన ఖడ్గంగా దేవుడు మార్చునుగాక. నీ నోటి మాటను వాడగలిగిన ఖడ్గంగా నీ దేవుడు మార్చునుగాక. నీకు ఒక గుర్తింపును నా దేవుడు కలుగ చేయనుగాక.